శనివారం సాయంత్రం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా మాకు మాత్రం అది వర్తించదు అన్నట్టుగా వైసీపీ చేస్తున్న పనులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ లో ఏవైతే ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా జరుగుతున్నాయి, సిద్ధం సభలో ఏదైతే సీఎం జగన్ అప్పుడు మాట్లాడి ఉన్నారో ఆ స్పీచ్లను అక్కడ టెలికాస్ట్ అవ్వడం, వాళ్ళ బొమ్మలు అక్కడ కనిపించడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంటే నిబంధనల ఉల్లంఘన అనేది యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి. చూస్తే పూర్తిగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవైపు రంగులు తొలగించాలన్నా తలకు మించిన భారంగా కనిపిస్తోంది. ఈ విధంగా ఫైబర్ నెట్ లో ఆన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపించడం పూర్తిగా ఒక ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఒక ప్రచార పిచ్చి మాత్రం వైసీపీది కనిపిస్తున్న పరిస్థితి. చూస్తే దేశవ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చింది. ఏపీలో అయితే ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోడ్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలైతే ప్రకటించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం కోడ్ మీకే కానీ మాకు కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక రాష్ట్ర సర్కారు ఆధీనంలోని ఫైబర్ నెట్ లో యథేచ్ఛగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఊదరగొడుతోంది. సీఎం జగన్ ఫోటోలు, ఆయన విద్వేష పూరిత ప్రసంగాలను ప్రసారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కాకుండా కేవలం సొంత ప్రచారానికి వైసీపీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే ఛానల్ గా రూపొందించారు, మార్చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏబిఎన్ వంటి ప్రముఖ వార్తా ఛానల్స్ కూడా ప్రసారాలు నిలిపివేసి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఏబిఎన్ యాజమాన్యం కూడా కోర్టుకు వెళ్లిన సమయంలో కోర్టు కూడా స్పష్టంగా ఈ అన్నింటిలో ప్రసారం చేయాలని ఆదేశించారు. కొంతకాలం మాత్రమే ప్రసారం చేసి మళ్ళీ సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. అంటే ప్రభుత్వం సంబంధించి ఎవరైనా వారి వైఫల్యాలు ఎత్తి చూపితే వాటిని నిలిపివేయడం పరిపాటిగా మారిపోయింది. కానీ వారి వరకు వచ్చే మాత్రం అడ్డగోలుగా అసత్యాలు ప్రచారం చేసుకుంటూ ఇదే ఫైబర్ నెట్ అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థను వాడుకుంటున్నారు. తాజాగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ తరఫున నడిచే ఎటువంటి సంస్థలు కావచ్చు, ఎటువంటి ఛానల్స్ కావచ్చు, పూర్తిగా ఆయా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రచారాలు చేయకూడదు, కనీసం వారి బొమ్మలు కూడా చూపించకూడదు. కానీ మొన్న మధ్యాహ్నం నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన ఇదే ఫైబర్ నెట్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో చేసిన అనేక ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై చేస్తున్న విమర్శలు కావచ్చు, అలాగే వారు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి పదే జగన్ ప్రసంగాలను ప్రసారం చేస్తారు. మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా ఎత్తివేసి ఇతర ఛానల్స్ కార్యక్రమాలు కూడా ఎత్తివేసిన ఫైబర్ యాజమాన్యం కావచ్చు, చైర్మన్ గౌతమ్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న ఈ ఛానల్ సంబంధించి మొత్తం వైసీపీ కార్యక్రమాలు పదే చూపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మొత్తం వీటికి సంబంధించిన ఫైబర్ నెట్ ఏదైతే ప్రసారం అవుతుందో ఆ ప్రసార కార్యక్రమాలు కూడా రికార్డు చేసి మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. పూర్తిగా ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తున్న ఈ వ్యవహారంపై పూర్తిగా ఎవరైతే బాధ్యత వారిపై చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ఆ సంబంధిత వైసీపీ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు జగన్ రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా ఎందుకంటే మొత్తం కూడా పూర్తిగా కట్టుకత్తాన్ని జగన్మోహన్ రెడ్డిని అదేదో అతను గొప్ప అన్నట్టు హత్య కేసులకు సంబంధించి అన్ని పక్కన పడేసి ఇటీవల సినిమాని రూపొందించారు. ఆ సినిమా అట్రఫ్లాప్ అయినప్పుడు కూడా ఆ సినిమా సబ్స్క్రైబ్ చేసుకోండి, పదే చూడండి అంటూ ఈ ఛానల్లో వరుసగా కింద బ్రేకింగ్ కింద కూడా ఇస్తారన్న పరిస్థితి. అంటే మొత్తం మీద చూస్తుంటే వైసీపీ పూర్తిగా ప్రచార ఛానల్ గా ఏపీ ఫైబర్ నెట్ ను మార్చేశారు. దీనికి సంబంధించి ఎన్నికల నిబంధనలు కూడా పూర్తిగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు కూడా ఇంతవరకు ఎందుకు స్పందించలేదని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కొత్త అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మంది సామాన్య ప్రజలు కూడా వీటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్న పరిస్థితి. మరి ఎన్నికల సంఘం నిన్న మధ్యాహ్నం కొన్ని చోట్ల ఆపినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో అసలు మరోసారి ఇటువంటి ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు ప్రతి అధికారి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయనేది గతంలో చాలా విషయం. నిన్న కూడా 2-3 చోట్ల కొంతమంది అధికారులు ఎవరైతే వంతపాడారో అధికార పార్టీకి వారిపై ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి ఎవరైతే ఈ ప్రసార కార్యక్రమాలు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, ఏ విధంగా నిబంధనల విరుద్ధంగా ఈ ప్రసారాలు చేస్తున్న అంశాలతో కూడా కూర్చొని విచారణ చేసి ఎవరైతే సంబంధిత అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు అందరిపై కూడా చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు కూడా కరెక్ట్ గా పనిచేస్తుందని, లేకపోతే దీనివల్ల
మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోడుగా వ్యవహరించారు తప్ప ఆ తప్పును ఎక్కడ కూడా పరిశీలించలేదు. ప్రతిపక్షాలు అనేసార్లు గొగ్గోలు పెట్టినా జనాలు కూడా రోడ్డెక్కి రోధించినా కూడా తాను చెప్పుకుంటూ తాను అనుకుని చేయడమే తప్ప అడిగిన వారిపై చేతులు పెట్టిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అధికారులు కూడా తేడా విరగదైంది. ఇప్పుడు దాకా కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు వారి ఒత్తిడితో పనిచేయలేక చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చర్చించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు కూడా నిబంధనలు పాటించకపోతే మొత్తం వ్యవస్థ మీదే ఆ ప్రభావం పడే ఉంది, వ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తప్పకుండా కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైతే బాధ్యతలో వారిపై చర్యలు తీసుకుని ఇటువంటి ప్రసారాలు పూర్తిగా నిలిపియాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.